హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ నూనె వేడైన తర్వాత అన్నీ కట్ చేసి కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత బెండకాయ, టమాటా వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. అన్నం కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్ ఉంది, అందుకని వీళ్ళు వచ్చేటప్పటికి లేట్ అయింది ఫ్రెండ్స్. త్వరగా అయిపోవాలని ఇలా చేస్తున్నాను. త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. దొండకాయ అయితే లేట్ అయింది, కానీ బెండకాయ ఊరికే ఉడికిపోయింది. చూసారా, ముందు ఉల్లిపాయ వేయించాను. తాలింపులు, కరివేపాకు ఇవన్నీ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. ప్లెయిన్ ఉట్టిదే. దీని రుచి వేరుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ముందే పులుసు పోసామనుకో బెండకాయ ముక్క ఉడకదు. అందుకే కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం ఈ పులుసుకి సరిపోద్ది. త్వరగా అయిపోవాలంటే ఇలాంటి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందే తెలుసు ఏది త్వరగా అయ్యిద్ది అనేది. కారం కలిపేసుకున్నాను. ముందే ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు కొంచెం పులుసు తీసుకున్నాను. అది వేసుకొని చాలకపోతే మామూలుగా నీళ్ళు 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు కూడా పోస్తాను. కొంచెం నీళ్ళు కూడా పోసుకున్నాం ఫ్రెండ్స్. పులుసు కదా, ఎంత మరిగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు చిక్కగా పోసుకున్నాము, ఇప్పుడు నీళ్ళు కలుపుకున్నాను సరిపడా. దీన్ని ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టేసుకొని ఉడికిస్తా ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ పులుసు. చూసారా, మరి నీళ్ళలాగా ఉండకుండా ఇలా చిక్కగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం. దీన్ని ఇంకా పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. నేనైతే టమాటా వేసి వండొచ్చు అనేసి కట్ చేశాను. చాలా కాయలు ఎన్నిసార్లు తెచ్చినా కానీ సగం పోతున్నాయి ఫ్రెండ్స్, ముదిరిపోతున్నాయి. అందుకని ఫ్రై చేయడానికైతే ఎక్కువ కావాలి, కూర కూడా ఎక్కువ కావాలి. పులుసు అనుకోండి సరిపెట్టుకోవచ్చు, కొద్దిగా పులుసు వేసుకొని. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా వండుకునే బెండకాయ పులుసు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వంట ఈరోజు అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నా భోజనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పులుసు అందరూ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చేస్తారు. తాలింపులు వేసి చేస్తారు, ఉట్టి చేస్తారు, కలిపి పెడతారు. ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వంట అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.